నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్. స్టేటస్ కో అంటే ఏమిటి? స్టేటస్ కో అంటే ఒక చిన్న డెఫినేషన్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అలాగే కొనసాగించడం అని అర్థం. మీరు ఒక వివాదానికి సంబంధించి కానీ ఇంటి వివాదానికి సంబంధించి కానీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసినప్పుడు కోర్టు మీకు స్టే ఇవ్వకుండా స్టేటస్ కో అనేది ఇస్తుంది. మీరు భూ వివాదం మీద కోర్టులో స్టే వేసినప్పుడు ఆ భూమిని వేరే వాళ్ళు కొనకూడదు, కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి దాన్ని అమ్మకూడదు, దాంట్లో ఎలాంటి నిర్మాణం నిర్మించకూడదు. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంటి గురించి మీరు కోర్టులో స్టేటస్ కో కనుక ఇంటి గురించి మీరు కోర్టులో పిటిషన్ వేసినట్లయితే కోర్టు మీకు స్టే కాకుండా స్టేటస్ ఇచ్చినట్లు కనుక అయితే ఆ ఇంటిని మీరు పడగొట్టకూడదు, ఆ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మకూడదు, ఆ ఇంటిని వేరే వాళ్ళకి కొనకూడదు, ఆ ఇంటిలో ఎలాంటి మార్పులు అనేది చేయకూడదు. ఈ స్టేటస్ కో ఎంతవరకు ఉంటుంది అంటే ఆ కేసు ముగిసేంత వరకు ఉంటుంది, లేదంటే కోర్టు ఆ స్టేటస్ కోని రద్దు చేసేంత వరకు స్టేటస్ కో అనేది అలాగే ఉంటుంది. స్టేటస్ కో ద్వారా ఏంటి అంటే కోర్టులో కేసు వేసిన వ్యక్తి నష్టపోడు, కోర్టులో కేసు వేయించుకున్న వ్యక్తి కూడా నష్టపోడు. స్టేటస్ కో ఉద్దేశం ఏంటంటే ఇరు పార్టీలకి న్యాయం చేయడం అనేది స్టేటస్ కో యొక్క ముఖ్య ఉద్దేశం.